సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా మనం చివరి దశకి రీచ్ అయిన సందర్భంగా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవటం అండ్ సమ్మరీ రివిజన్లో భాగంగా మనం ఏం చేసామన్నది పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ దీనికోసం చేసిన పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ టీడీపీ వైపు నుంచి కానీ, బీఎస్పీ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ, any other political party and all other media మిత్రులకి ఆఫీసర్స్ కి వెరీ వార్మ్ వెల్కమ్. మొదటిగా డీటెయిల్స్ వెళ్ళే ముందు ఈ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని తర్వాత కొంచెం నెంబర్స్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఒక 8 నెలల పాటు 6 నెలల పాటు అనుకున్నాం, ఎందుకంటే మనకి జూన్ నుంచి కొంచెం మేజర్గా స్టార్ట్ అయింది కదా. ఒక 6 months పాటు జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పొలిటికల్ పార్టీస్తో ప్రతి వారం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, తర్వాత వాళ్ళ సూచనలు, తర్వాత సెషన్స్ తీసుకుంటూ, ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట కూడా మనం వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోగలిగి ఇవాళ మనం కాన్ఫిడెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి జిల్లా కలెక్టర్గా ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే తెలిసి తప్పులు జరగundవు అని కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను ఈ ఎలక్టరల్ రోల్లో. సో దీనికి కేవలం ఆఫీసర్లు కానీ, లేకపోతే కింద ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకే కాదు, పొలిటికల్ పార్టీ సహకారం కూడా ప్రిడామినెంట్గా ఐ పర్సనలీ హావ్ సీన్. నేను సెకండ్ ఎలక్షన్ చూడటం ఇలాగా. సో పర్సనల్లీ నాకు తెలిసినందులో ఇట్ ఈస్ ఎ వెరీ హెల్తీ ఎన్విరాన్మెంట్ లో మనం చేసామనేది నా గట్టి నమ్మకం. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం, నేను దాన్ని నాకు తెలుసు, నేను అది కాదనలేను కూడా. బట్ ఆ ఇబ్బందులు కూడా దాటుకుంటూ మనం వీలైనంత పారదర్శకంగా చేసామనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడితో అయిపోలేదు. ముఖ్యంగా ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం అంటే, ఈ రోజు ఒక లిస్ట్ రావడం వల్ల ఇదే లిస్ట్ మనం ఎలక్షన్ వెళ్దామని కాదు. ఈ రోజు నుండి మళ్ళీ మనం కొత్తగా అప్లికేషన్లు ఏమైనా వచ్చినా అవి వాటిని తీసుకుంటూ వాటిని ప్రాసెస్ చేసి ఫైనల్గా ఎలక్షన్లో నామినేషన్ 10 రోజుల ముందు వరకు, అంతేనా, నామినేషన్ డేకి 10 రోజుల ముందు వరకు మనం ఇలా ఫామ్ 6 కానీ, అంటే అడిషన్స్ కావాల్సిన ఫామ్ 6 కానీ, డెలిషన్స్ కావాల్సిన ఫామ్ 7 కానీ, ఏదైనా మార్పు చేర్పులు కావాల్సిన ఫామ్ 8 కానీ అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరు ఈ లిస్ట్ లో ఒకవేళ నా పేరు ఉండాలి కానీ లేదని కానీ, లేకపోతే నేను తీసేయమని చెప్పాను పలానా వ్యక్తి కానీ తీయలేదని కానీ మీరు గాబరా పడద్దు. ఒకవేళ మీ పేరు ఉండాల్సి ఉంది, లేకపోతే మనకి ఇంకా టైం ఉంది, యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తీసేయాల్సింది తీయలేకపోతే మాత్రము మేబీ మీరు పెట్టిన అప్లికేషన్ సరిగా ఉండకపోయి ఉండొచ్చు, అక్కడ ఉన్న వాస్తవాల అనుగుణంగా డెసిషన్ తీసుకుండొచ్చు, లేదా వచ్చే ఇంకా నెల టైం ఉంది కాబట్టి ఈ నెలలో తీయొచ్చు. సో ఈ 3 రకాల పరిస్థితులు ఉండొచ్చు. సో దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ప్రక్రియ కంటిన్యూస్ గా జరుగుతుంటుంది. అందుకే మనం కంటిన్యూస్ అప్డేషన్ అని అంటున్నాము. సో ఈ రోజుతో అయిపోలేదు. ఈ రోజు ఒక ఎలా చెప్పను, ఏదో ఒక ప్రాతిపదిక మీద నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ రోజు అదొక బెంచ్ మార్క్ లాగా అనుకుందాం. సో ఈ రోజు ఇచ్చే లిస్ట్ ని బెంచ్ మార్క్ అనుకుంటూ దీనిపైన ఇంకేమైనా మార్పులు చేయాల్సి వచ్చేటివి నెక్స్ట్ నెలలో చేసుకోవాల్సి వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో, నా వైపు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన జిల్లా యంత్రాంగం వైపు నుంచి మేము ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము. అండ్ ఎలాంటి ఇష్యూ వచ్చినా మనం కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేయగలిగే ఇష్యూస్ మాత్రమే, అన్ని మన చేతిలో ఉన్న ఇష్యూస్ కాబట్టి ఎనీథింగ్ మీ వైపు నుంచి ఈ రిలీజ్ అయిన తర్వాత, ఎలక్టరల్ రోల్ రిలీజ్ అయిన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా దయచేసి లిఖితపూర్వకంగా ఇవ్వగలిగితే నేను దాని గురించి తీసుకుని యాక్షన్ చేస్తాను. 27th of October మనం అయితే డ్రాఫ్ట్ చేసాము. ఆ డ్రాఫ్ట్ మీదనే డెలీటెడ్ ఉంటే డెలీటెడ్ అని చెప్పి మార్క్ చేయడం జరిగింది. నేను వేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ వస్తాం ఇలానే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పేరు ఉంటుంది, ఇంకా ఉండి దాని మీద డెలీటెడ్ అని రాసి ఉంటుంది. సో రేపు ఒకవేళ మళ్ళీ ఒక ఫామ్ అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాం, ఇక్కడ ఇప్పుడు డెలీటెడ్ లేకుండా రెండోసారి మళ్ళీ డెలీట్ చేయాల్సి రావచ్చు కదా, వాటికి డెలీటెడ్ #2 అంటే 2వ దఫాలో డెలీట్ చేసామని చెప్పి నెక్స్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు వర్కింగ్ కాపీ ఇస్తాం కాబట్టి అందరికి, ఆ వర్కింగ్ కాపీలో ఈ నెక్స్ట్ 10-15 రోజులు మనం డెలీట్ చేసే కూడా #2 అని చెప్పి, అంటే రెండోసారి, అంటే ఫస్ట్ టైం డెలీషన్ అన్ని డెలీటెడ్ అని రాస్తుంది.